హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈరోజు షాడో ఫాక్స్ ఐపీఓ గురించి చూద్దాం. దానికంటే ముందు భారత్ కోకింగ్ కోల్ ఐపీఓ అయితే మార్కెట్లో నిన్న లిస్ట్ అయింది. ఈ ఐపీఓ ఎక్స్పెక్ట్ చేసిన 60% గ్రీ మార్కెట్ ప్రీమియం ఉంటే 97% దగ్గర లిస్ట్ అయింది. అండ్ ఈ రోజు కూడా పెరిగింది. టోటల్గా ఈ ఐపీఓ అలాట్మెంట్ అయిన వాళ్ళకైతే 100% ప్రాఫిట్స్ అయితే వచ్చింది. ఎవరైనా ఛానల్లో భారత్ కోకింగ్ కో లిమిటెడ్ ఐపీఓ చూసి అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రోజు షాడో ఫాక్స్ ఐపీఓ గురించి అయితే చూద్దాం. వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఎంత అమౌంట్ రేజ్ చేయాలనుకుంటున్నారు, వీళ్ళ బిజినెస్ ఏందో చూద్దాం ఈరోజు. షాడో ఫ్యాక్స్ ఐపీఓ వాళ్ళైతే 2016లో స్టార్ట్ చేశారు ఈ కంపెనీ వాళ్ళు. ఇది ఫ్లిప్కార్ట్ సంబంధించినటువంటి కంపెనీలో వీళ్ళు డిఫరెంట్ కొరియర్ సర్వీస్ సెగ్మెంట్లో అయితే ఉన్నారు. లైక్ ఈ కామర్స్ సెగ్మెంట్లో కానీ అండ్ డైరెక్ట్ టు కస్టమర్ డెలివరీ సెగ్మెంట్లో కానీ క్విక్ కామర్స్ సెగ్మెంట్లో కూడా ఉన్నారు. లైక్ ఈ కామర్స్ సెగ్మెంట్లో లైక్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే థర్డ్ పార్టీ ద్వారా వీళ్ళు ప్రోడక్ట్ని డెలివరీ చేస్తుంటూ ఉంటారు. అండ్ క్విక్ కామర్స్ సెగ్మెంట్లో ఉంటే లైక్ బ్లింకిట్ కానీ అండ్ జెప్టో కానీ ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే ఇన్స్టాంట్గా డెలివరీ చేస్తారు. మీషోలో కూడా అండ్ డైరెక్ట్ కస్టమర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ యాప్ ద్వారా కూడా పర్సనల్ సర్వీస్ కొరియర్ని కూడా డెలివరీ చేస్తూ ఉంటారు వీళ్ళు సెప్టెంబర్ 30, 2025 నాటికైతే ఆల్ ఓవర్ కంట్రీలో అయితే ఉన్నారు. లాజిస్టిక్ నెట్వర్క్ సెగ్మెంట్లో ఇండియాలోనే వీళ్ళైతే ఎఫెక్టివ్గా గ్రో అవుతున్నారు. ఇయర్ కంపారిజన్లో వీళ్ళ మార్కెట్ షేర్ ఇండియాలో టోటల్గా 2025లో 23% అయితే ఉంది. ఓన్లీ ఈ షాడో ఫాక్స్ కంపెనీ వాళ్ళే మార్కెట్ క్యాప్చర్ చేశారు. వీళ్ళు ఇప్పటి వరకు 4299 పాయింట్స్కే అయితే లైక్ కొరియర్ని అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 14,758 పిన్ కోడ్లకు అయితే సప్లై చేస్తున్నారు. వీళ్ళు డెలివరీ చేస్తున్న ప్రోడక్ట్స్ లైక్ వీళ్ళకి మేజర్గా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే లైక్ మీషో వాళ్ళు ఉన్నారు, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా, బిగ్ బాస్కెట్, జెప్టో, నైకా, బ్లింకిట్, కార్ట్ రాకెట్ కానీ, జొమాటో, ఉబర్, పిన్ కోడ్ అండ్ లిషియస్ కానీ అండ్ మ్యాజిక్ పిన్ అండ్ అదర్స్ వాళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళు మార్కెట్లో అయితే ఇయర్ కంపారిజన్లో వీళ్ళ బిజినెస్లో అయితే ఎఫెక్టివ్గా గ్రో అవుతున్నారు. ఇండియాలో మార్కెట్ వాటా కూడా బెటర్గానే క్యాప్చర్ చేశారు వీళ్ళు ఓన్లీ పర్సనల్ కొరియర్ సర్వీస్ డెలివరీ సెగ్మెంట్లోనే కాకుండా క్విక్ కామర్స్, ఈ కామర్స్, D2C సెగ్మెంట్లో ఉండడం వల్ల వీళ్ళైతే త్వరగానే మార్కెట్లో బిజినెస్ అయితే క్యాప్చర్ చేశారు. వీళ్ళు షెడ్యూల్స్ డెలివరీ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ యాప్ ద్వారా కూడా. అండ్ వీళ్ళు మార్కెట్లో ఐపీఓ ద్వారా అమౌంట్ అయితే టోటల్గా 90.7 crore ఆఫ్ అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు దీనికి వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ అయితే 180 నుంచి 124 రూపీస్గా ఫిక్స్ చేశారు. ఒక లాట్లో 120 షేర్స్ అయితే ఉంటాయి. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 1000 crore ఆఫ్ ద అమౌంట్ రేజ్ చేస్తే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 907 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేస్తున్నారు. ఈ కంపెనీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 7,168 crore ఆఫ్ ద అమౌంట్ అయితే ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళు యాంకర్ ఇన్వెస్టర్స్ ద్వారా కూడా 858 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేశారు. దీంట్లో మేజర్గా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు కానీ అండ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. లైక్ ఎవరికైతే యాంకర్ ఇన్వెస్టర్ సెగ్మెంట్లో అలాట్మెంట్ అయింది చూస్తే లైక్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఉంది, నిప్పాన్ ఇండియా కానీ, మోతీలాల్ ఒస్వాల్ కానీ, బంధన్ కానీ, హెచ్ఎస్బిసి, ఎడ్లీవీస్ కానీ అండ్ జేఎం ఫైనాన్షియల్ అండ్ ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళైతే ఉన్నారు. ఈ కంపెనీ ఐపీఓ యాంకర్ సెగ్మెంట్లో అలాట్ అయిన వాళ్ళైతే ఇండియాలో రిటైల్ సెగ్మెంట్లో అయితే కొరియర్ సర్వీస్ బెటర్గానే గ్రో అవుతున్నారు. 2030 వరకు కూడా 50 నుంచి 60% అయితే గ్రోత్ అయితే ఉంటుందని, 60% సిఏజిఆర్తో గ్రో అవుతుందని చెప్తున్నారు లాజిస్టిక్ సెగ్మెంట్లో. FY30 వరకు కూడా 20 నుంచి 25 సిఏజిఆర్తో కూడా గ్రో అవుతారని తెలుస్తూ ఉంది. అండ్ వీళ్ళు అన్ని సెగ్మెంట్లో ఉండడం వల్ల కూడా బెటర్గానే గ్రో అవుతున్నారు ఇయర్ కంపారిజన్లో. అండ్ వీళ్ళకి కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే లైక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్లేయర్స్ అయితే బ్లూ డాట్ వాళ్ళు ఉన్నారు అండ్ డెలివరీ వాళ్ళు అయితే ఉన్నారు. బ్లూ డాట్ వాళ్ళు ఓన్లీ షెడ్యూల్స్ డెలివరీ చేస్తారు అండ్ డెలివరీ కంపెనీ వాళ్ళైతే ఆఫర్స్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ సెగ్మెంట్లో ఉన్నారు, లైక్ బార్డర్ లాజిస్టిక్ సెగ్మెంట్లో. ఈ రీజన్ వల్ల ఒక్కొక్క కంపెనీ ఓన్లీ ఒక్క బిజినెస్లోనే ఉన్నారు. కానీ షాడో ఫ్యాక్స్ వాళ్ళైతే అన్ని బిజినెస్లో ఉండడం వల్ల వీళ్ళ కంపెనీ అయితే ఎఫెక్టివ్గా గ్రో అవుతుంది. ఈ కంపెనీకి బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారో చూస్తే లైక్ ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళైతే న్యూట్రల్గానే ఉన్నారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత వీళ్ళైతే అబ్జర్వ్ చేయాలనుకుంటున్నారు. ఈ కంపెనీ అసెట్ లైట్ స్కేలబుల్ మోడల్గా అయితే బిజినెస్ గ్రో అవుతున్నారు. అండ్ ఈ కంపెనీకి నెగిటివ్గా ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ కంపెనీకి ఓన్ వెహికల్స్ అయితే లేవు,
షిప్మెంట్ సెగ్మెంట్లో. ఈ రీజన్ వల్ల కొంత ఎక్స్పెన్సెస్ అయితే పెరుగుతుంది, అది రెవెన్యూ పైన ఇంపాక్ట్ అవుతుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. కంపేర్ టు యూఎస్ఏ కానీ చైనాతో పోలిస్తే షిప్మెంట్ కాస్ట్ ఇండియాలో తక్కువ కాబట్టి ఈ కంపెనీ ఫర్దర్గా గ్రో అవుతుంది ఇండియాలో అని కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు. అండ్ ఎస్ఐఎంఎఫ్ఎస్ బ్రోకరేజ్ వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే మిడ్ అండ్ లాంగ్ టర్మ్లో ఈ కంపెనీ స్టాక్ బెటర్గా గ్రో అవుతుందని చెప్తున్నారు. కంటిన్యూగా నెట్వర్క్ సెగ్మెంట్లో ఎక్స్పాన్షన్ అయితే ఉంది. టార్గెట్ కూడా వీళ్ళు FY27కి 2160 న్యూ డెలివరీ సెంటర్స్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు ఎక్స్పాన్షన్ కూడా చేయడం వల్ల వీళ్ళ బిజినెస్లో మార్జిన్స్ కూడా బెటర్గా పెరుగుతాయి. అండ్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉంది, లైక్ ఫ్లిప్కార్ట్ బ్యాక్డ్ కంపెనీ కాబట్టి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉంది. ఇన్ కేస్ కంపెనీలో ఎలాంటి లాసెస్ వచ్చినా కూడా కొంత వరకైతే తిరిగి ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఇన్వెస్టర్లు అయితే స్ట్రాంగ్గా ఉన్నారు ఈ కంపెనీలో అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మాస్టర్ క్యాపిటల్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్కి అయితే చూడొచ్చు ఈ స్టాక్ అనేది చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అసెట్స్ కానీ టోటల్ ఇన్కమ్ కానీ FY25 నుంచి 24 నుంచి 25కి చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రెవెన్యూ అయితే 68% గ్రో అయ్యారు 25 నుంచి 26కి. లైక్ అండ్ వాల్యూమ్స్ కూడా కంటిన్యూగా గ్రో అయ్యాయి. 43.64 క్రోర్ షిప్మెంట్ అయితే చేశారు వీళ్ళు FY25లో ఇప్పటి వరకు. కానీ వీళ్ళు FY26లో నెక్స్ట్ ఏప్రిల్ నుంచి కూడా లేబర్ లాస్ ఇంప్లిమెంట్ చేస్తుంది గవర్నమెంట్. ఈ రీజన్ వల్ల వీళ్ళ బిజినెస్ అనేది కొంత ఇంపాక్ట్ అవుతుంది, రెవెన్యూ పైన కొంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ 24లో కొంత నెగిటివ్ పోస్ట్ చేసినా కూడా 25లో మాత్రం పాజిటివ్గానే పోస్ట్ చేశారు. లైక్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే 24లో -7.88 ఉంటే 25లో 6.06 ఉంది. 30 సెప్టెంబర్ 2025 మాత్రం 21.04గా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా 24 నుంచి 25 వరకు అయితే బెటర్గానే గ్రో అయ్యారు వీళ్ళు. అండ్ డెట్ ఈక్విటీ రేషియో కూడా చాలా తక్కువగానే ఉంది ఈ కంపెనీకి, 0.21గా ఉంది. రిటర్న్ ఆన్ నెట్వర్క్ 3.0 ఉంటే ఎబిటా మార్జిన్ కూడా 2.86గా ఉంది. ఈ కంపెనీకి ఎర్నింగ్ పర్ షేర్ అయితే చాలా తక్కువగా ఉంది. వీళ్ళు కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కానీ రిటర్న్స్ మాత్రం అంత ఎఫెక్టివ్గా జనరేట్ అవ్వట్లేదు ఈ కంపెనీలో. ప్రీ ఐపీఓ ద్వారా 0.12 ఉంటే పోస్ట్ మాత్రం 0.73 ఉంటుంది. ఈ కంపెనీకి ఒక్కటి నెగిటివ్ ఏంటంటే లైక్ పిఈ రేషియో మాత్రం ప్రీ ఐపీఓ 1017.96 ఉంటే పోస్ట్ ఐపీఓ మాత్రం 170.39గా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ ఈ కంపెనీలో 19.13% అయితే ఉంటుంది. ఈ కంపెనీ అయితే మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఫర్దర్గా చూడొచ్చు అని చెప్తున్నారు ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు. అండ్ ఈ కంపెనీ వాళ్ళు మార్కెట్లో ఎందుకు అమౌంట్ రేజ్ చేయాలనుకుంటున్నారో చూస్తే లైక్ ఈ ఐపీఓలో వీళ్ళు రేజ్ చేసిన అమౌంట్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నారు. లైక్ కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి అండ్ కమ్యూనికేషన్ చేయడానికి, అంటే ఫర్దర్గా ఏదైనా కంపెనీస్ ఉంటే అక్వైర్ చేయడానికి అయితే వీళ్ళైతే పెట్టాలి అనుకుంటున్నారు. అండ్ ఈ ఐపీఓకి అయితే ఈరోజు గ్రే మార్కెట్ ప్రీమియం 5%గానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్ అయితే కంటిన్యూగా డౌన్ ట్రెండ్లో ఉంటున్నాయి ఆల్ ఓవర్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల. ఈ కంపెనీ పిఈ రేషియో ఎక్కువగా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్లో చూసే వాళ్ళకు లైక్ 4 to 5 years చూసే వాళ్ళకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉండొచ్చు. అన్ని బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ కిందనే చెప్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ కింద చూసే వాళ్ళు మాత్రమే అప్లై చేయండి ఈ ఐపీఓని. ఎందుకంటే లైక్ డెలివరీ ఐపీఓ అయితే వచ్చింది మార్కెట్లోకి ఎప్పుడు అంటే లైక్ 2022లో వచ్చింది 668 ఆల్ టైమ్ హై ప్రైస్ దగ్గర. అప్పటి నుంచి కంటిన్యూగా డౌన్ ట్రెండ్లో ఉంది. ఈ ఐపీఓ వచ్చిన టైంలో కూడా పిఈ రేషియో చాలా హైలోనే ఉంది. ఇది బ్యాలెన్స్ అవ్వడానికైతే చాలా 2 to 3 years ఆఫ్ ద టైం పీరియడ్ తీసుకుంది. కొన్ని ఐపీఓస్ పిఈ రేషియో ఎక్కువగా ఉంటే కొంత టైం పీరియడ్ అయితే తీసుకుంటాయి బ్యాలెన్స్ అవ్వడానికి. మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత కొంత కరెక్షన్ తీసుకుంటుంది. ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రం ఆ టైంలో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఇదైతే నా ఒపీనియన్ ఈ ఐపీఓ పైన. ఫర్దర్గా నెక్స్ట్ మార్కెట్లో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కానీ అండ్ ఫోన్పే కానీ అండ్ అదర్ జియో కానీ అదర్ ఐపీఓస్ అయితే బెటర్ ఐపీఓస్ అయితే వస్తున్నాయి మార్కెట్లో, వాటిల్లో అయితే ఫర్దర్గా అప్లై చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం చూసే వాళ్ళే ఈ ఐపీఓ అప్లై చేయండి కానీ షార్ట్ టర్మ్ కోసం చూసే వాళ్ళైతే అవాయిడ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.